అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? కుటుంబ ఆరాధన చేశారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనా? మంచిది. మరి ఈ రోజు నుంచి సిద్ధపాటు కూడికలు, మరి ప్రతి ఒక్కరు కూడా మీ మీ పనులను త్వరగా పూర్తి చేసుకుని మందిరానికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన దేవుడు మనల్ని విడువని దేవుడు. హెబ్రీ రాసిన పత్రిక 13:5 ప్రకారం చూసినప్పుడు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే మాట. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇచ్చిన నా దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు నీకు తోడుగా నడిపించేవాడై ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు తెలియజేస్తే బిడ్డారా, ఆదికాండము 27వ అధ్యాయము 37వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు యోసేపుని సొంత వారందరూ విడిచిపెట్టేశారు, కుటుంబస్తులందరూ విడిచిపెట్టేశారు. కానీ నా దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. నా ప్రియ దేవుడు యోసేపుని విడిచిపెట్టక ఆ గోతిలో నుండి గద్దె ఎక్కేంత వరకు ఆయన తోడుగానే ఉన్నాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధ జీవితాన్ని కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక అతడు అటువంటి ఆశీర్వాదాన్ని పొందినట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డ, నా కుటుంబస్తులు నన్ను విడిచిపెట్టేశారు, నా సహోదరులు లేకపోతే నా తల్లిదండ్రులను విడిచిపెట్టారు అని భయంగా ఉందా? భయపడకు. యోసేపుని కుటుంబస్తులందరూ విడిచిపెట్టేశారు, అన్నలు విడిచిపెట్టేశారు. ఇక చూస్తే హేళన చేశారు. కానీ ఆ హేళనలో కూడా ప్రభు వైపు తిరిగాడు కాబట్టి యోసేపుని దేవుడు ఊహించలేనంత ఎత్తైన స్థితిలో పెట్టాడు. రెండోదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 13-18 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ ఒక ఐగుప్తీయుడు కనబడతాడు. ఆ ఐగుప్తీయుని తన యజమానుడు ఉపయోగించుకున్నాడు. రోగముతో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, బలహీనతతో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ నా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డ, నిన్ను అనేక మంది వినియోగించుకుని వాడుకుని విడిచిపెట్టేసి ఉన్నారు. నీ యజమానులు, లేకపోతే నీ రక్త సంబంధికులు, లేకపోతే నీకున్నటువంటి బంధుమిత్రులందరూ నిన్ను వాడుకుని, అనగా నీ ద్వారా మేలు పొంది నీకున్న సమస్యల్లో ఉన్నప్పుడు నిన్ను దూరం పెట్టేశారేమో. అలా భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, ఆ ఐగుప్తుని యజమానుడు, ఆ ఐగుప్తు యొక్క సమాజం అతన్ని విడిచిపెట్టినా నేను విడిచిపెట్టలేదు. తిరిగి దావీదును పంపించి దావీదు ద్వారా అతనికి మేలు చేశాను అంటున్నాడు. బిడ్డ, మరొక విషయాన్ని మీకు చెప్తున్నాను అర్థం అవడానికి. యోసేపు గారిని కుటుంబస్తులు విడిచిపెట్టేశారు, నా దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టే అతడు గోతిలో నుంచి, పడవేయబడిన గోతిలో నుంచి గద్దె మీదకి వెళ్ళాడు. అనగా ఐగుప్తు దేశానికి ప్రధాని అయిపోయాడు. ఐగుప్తీని యజమానుడు విడిచిపెట్టేసిన నా దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టే మరి క్షేమకరమైన పరిస్థితులు గుండా అతడు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఇక మూడవదిగా దావీదుని ఇశ్రాయేలీయులు ఆత్మీయులందరూ విడిచిపెట్టేశారు. బాగా అర్థం చేసుకున్నాం. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతున్నప్పుడు మనకి దావీదును రాళ్లతో కొట్టి చంపేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు వాళ్ళందరూ. ఇశ్రాయేలీయులందరూ ఆత్మీయులందరూ విడిచిపెట్టేశారు. కానీ మరి దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దావీదును తిరిగి మళ్ళీ రాజుగా అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, నీ ఇంటి వారు నిన్ను విడిచిపెట్టేశారా?
లేక నీ కుటుంబస్తులు నిన్ను విడిచిపెట్టేశారా? ఆత్మీయులు విడిచిపెట్టేశారా? సమాజం, నీ యజమానుడు నిన్ను విడిచిపెట్టి బయటకు గెంటి పడేసి నువ్వు ఒక పనికి రానవాడవు అని నిన్ను వదిలిపెట్టేస్తున్నారా? లేక నీ స్కూల్లో, నీ కాలేజీల్లో నువ్వు ఒక మొద్దోడివి, మొద్దుదానివి అని, నీకేమీ చేత కాదు అని, నీ స్థితి, నీ పరిస్థితి ఇంతేనని నిన్ను అలా వదిలేశారా? భయపడకు, ప్రభు దగ్గరికి రా. నిన్ను విడువను ఎడబాయును అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆయన మాటలు ఎన్నడూ గతించవు గనుక నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగించి, మరి అన్నలు విడిచిపెట్టేసిన, ఆత్మీయులు విడిచిపెట్టేసిన, నాన్నవారే ప్రక్కన పడేసిన ఈ భక్తులు ఎంత గొప్పవారయ్యారో. నిన్ను గొప్ప చేసేంత వరకు నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలోనే ఈ సిద్ధపాడు కూడికలు జరుగుతున్నప్పుడే దయచేసి నువ్వు కూడా వచ్చి ప్రభు సందులో పాల్గొని, అయ్యా నన్ను అందరూ విడిచిపెట్టేశారయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు అని దేవుని దగ్గర చెప్పగలిగితే తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు. నిజమేనయ్యా, ఒక 3 ఉదాహరణలు మేము ధ్యానించుటకు మీరు చూపిన కృపకే వందనాలు అయ్యా. నిజమే, మా సొంత వారు, మా ఆత్మీయులు అనుకున్నవారు, మా యజమానులు అనుకున్నవారు కూడా మమ్మల్ని విడిచిపెట్టవచ్చు. కానీ నిన్ను విడువను ఎడబాయును, సదాకాలం మీకు తోడై ఉన్నానని మాట ఇచ్చి మాకు తోడుగా ఉంటున్న దేవా, ఈ వాక్యం వింటున్న బిడ్డల కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి. సమస్యల్లో, శోధనలో మీకు కాపుదలు ఇవ్వండి. ధైర్యపరచండి, బలపరచండి, భద్రపరచండి. అభిషేకం ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వండి. అయా, విడిచిపెట్టబడ్డాను అనే ఆలోచన వస్తున్నప్పుడు అయా నువ్వు తోడుగా ఉన్నావనే ఆలోచన కలిగింపచేయండి. అయ్యా నువ్వు తోడుగా ఉంటే ఈ లోకంలో దేన్నైనా సాధించగలమనే విశ్వాసము కలిగింపచేయండి అయ్యా. అయ్యో, నా వల్ల అనేక మంది మేలు పొందారు, నాకు అవసరం వచ్చే సమయానికి నన్ను ఎవ్వరు ఆదుకోవటం లేదు అని ఆందోళన చెందుతున్న బిడ్డలకు ధైర్యపరచండి, రక్షించమని, వీరి కుటుంబాలను ఆశీర్వదించి నడిపించి స్థిరపరచి బలపరచమని, మహిమయు ఘనతయు ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.